జై భారత్ క్షీరరం ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఆక్వా రైతుల భారీ బహిరంగ సభ నిర్వహించి ధర్నా చేశారు. ఆక్వా రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాసెసింగ్ యూనిట్లు సిండికేట్ వ్యవస్థగా మారిపోయి రైతులను దోచుకుంటున్నారని, ముడి సరుకులు తగ్గినా ఫీడ్ రేట్ తగ్గించడం లేదని, అమెరికాలో ట్యాక్స్ విధించారని నెపంతో ఇక్కడ వెంటనే రేట్ తగ్గించారని, ఆక్వా రంగంపై కోట్ల మంది రైతులు ఆధారపడి ఉన్నారని, వెంటనే ప్రభుత్వం సిండికేట్ వ్యవస్థపై చర్యలు తీసుకుని ముఖ్యమంత్రి ఆ శాఖ మంత్రి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి రైతులకు మేలు చేయాలని, కాని పక్షంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తారని ఆయన హెచ్చరించారు. ఎంతసేపు 230 రూపాయలు 10 రూపాయలు తగ్గింటే దాని గురించి మాట్లాడతారు. ఇన్ని సంవత్సరాల నుంచి అసలు 50కి 40కి వేరేషన్ 20 రూపాయల 2 రూపాయలు వేరేషన్ 40 కూడా వచ్చేస్తా. ఎందుకు ఇదే కోరుకుంటూ, లేకపోతే మా రైతులుగా ఆత్మహత్య చేశారో, లేకపోతే మేమందరం కూడా క్రాప్ హాలిడే ప్రకటించి మొత్తం ఆక్వా కల్చర్ ని రద్దు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్వా రైతులను ఆదుకోవాలి, ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి. అలాగే ఏదైతే ఈ సిండికేట్ ముసుగులో, మాఫియా ముసుగులో ఏదైతే వ్యవహారం చేస్తారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతుకు అండగా ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ, అలాగే తదుపరి ఎవరన్నా ఈ వేరియేషన్ మీద డిస్కషన్ పెట్టుకుని వేరియేషన్ మళ్ళీ పెంచాలని చెప్పి నిర్ణయం కొన్ని సంఘాలు చట్టంలో నాశనం చేసేది. ఇటువంటి దుర్మార్గాలు ఉన్నాయి. సంఘాలన్నీ కూడా కరెక్ట్ కాదు కదా. అయితే మరి గత 4-5 రోజులుగా అమెరికా ట్యాక్స్ అనే విధానంతో మరి కేజీకి 50 రూపాయల నుంచి 100 రూపాయలు తగ్గించి మరి ఏదైతే రైతులను మోసం చేస్తారో దాని మీద ఇవాళ మా రైతు సంఘం ఆధ్వర్యంలో పాలకొల్లు, ఆచంట, నర్సాపురం నియోజకవర్గంతో పాటు ఇటు ఈస్ట్ గోదావరి, మలికిపురం, అలాగే వీరవాసల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. మా విధానం ఒకటే, ఏదైతే సిండికేట్ వ్యవస్థగా తయారయ్యి ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు ఇప్పుడే కాదు, ఈ రోజే కాదు, గతంలో ఈ విధానం లేనప్పటి నుంచి వారు అనుకూలంగా ఎప్పుడైతే మన సరుకులు ఎక్కువగా వస్తున్నాయో ఆ రోజు మరి వెంటనే 10-20 రూపాయలు తగ్గించేయటం, రైతుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక సిండికేట్ వ్యవస్థగా తయారైంది. ఆ సిండికేట్ వ్యవస్థను వెంటనే అరికట్టాలని, అలాగే గత సంవత్సరం కాలంగా మరి ఈ సంఘం కానీ మిగతా సంఘాలతో మేము ఎంత సంవత్సరం నుంచి పోరాడుతూ ఉంటే కనీసం ఇవాళ 50% ఫీడ్ రేటు మన ముడి సరుకులు తగ్గినా సరే ఫీడ్ రేటు 25 రూపాయలు కేజీకి తగ్గాల్సి ఉంది. ₹1 కూడా తగ్గించకుండా సంవత్సరం కాదు కాలక్షేపం చేస్తున్నారు. మరి ఇంత దారుణంగా రైతులు మోసం చేస్తూ ఇవాళ కనీసం కేవలం ఒక గంటలో అక్కడ అమెరికాలో ట్యాక్స్ విధించాడంటే గంటలో ఇక్కడ 50 నుంచి 100 రూపాయలు తగ్గించేశారు. అంచేత ఏదైతే మొత్తం ఈ మోసాల బారిన మరి రైతుల్ని అనదొక్కుతున్నారో దాన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ సిండికేట్గా వ్యవహరిస్తుందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ సంవత్సరం నుంచి ఫీడ్ రేట్లు ఇలాగ ముడి సరుకులు తగ్గినా వాళ్ళు రేట్లు తగ్గట్లేదు, వెంటనే ఫీడ్ రేట్లు తగ్గేలాగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ, అలాగే ప్రభుత్వం కూడా తక్షణమే ఏదో నిన్న మన చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ ద్వారా తెలియజేస్తున్నారు. లేఖ ద్వారా అయితే మనకి రైతుల సమస్య తీరో, వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ మరి వెంటనే ఆ కేంద్ర ప్రభుత్వంలో తక్షణమే ఢిల్లీ వెళ్ళి రైతులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఆక్వా మిగతా స్టేట్లకు ఎవరికి ఇబ్బంది లేదు, ఏదైనా ఉంటే ఆక్వా వాళ్ళ మన ఇబ్బంది పడేది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్రమే. చేత రేపొద్దున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెంటనే మేలుకుని ఈ రైతు సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు సమస్యలు పరిష్కరించకపోతే మేము ఆల్రెడీ క్రాప్ హాలిడే ప్రకటించాం. భవిష్యత్తులో ఇంకా క్రాప్ హాలిడే దిశగా చెరువులు చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి తక్షణమే రైతును ఆదుకోవాలని చెప్పి మరి రేపు ఏదైతే మా మంత్రి రామానాయుడు గారి ద్వారా ఇక్కడ కూడా మేము రిప్రజెంటేషన్ ద్వారా మళ్ళీ మా ప్రభుత్వాన్ని కలుస్తాం. తప్పకుండా ఆ రకంగా మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, మరి భవిష్యత్తులో రైతు ఏదైతే ఇవాళ మాకు పార్టీలు లేవు, అన్ని పార్టీలలో ఉంటారు. మేము ఒక రైతు కుటుంబంలో, చిన్న కుటుంబం నుంచి వచ్చి ప్రతి ఒక్కరు చిన్న రైతు పెద్ద రైతు ఉంటారు.
ఇవాళ దీని మీద కొన్ని వేల మంది వల కార్మికులు, రైతు కార్మికులు, దీని మీద పనిచేసే కార్మికులతో పాటు దీనికి సంబంధించిన సప్లై చేసేవాళ్ళు మరి ఎంతోమంది వేలాది మంది, కోట్లాది మంది, లక్షలాది మంది దీనికి బలైపోతారు. కాబట్టి ఈ వ్యవస్థ నాశనం అయిపోతుంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము కోరుకుంటూ భవిష్యత్తులో ఏదైతే ఈ సిండికేట్ వ్యవస్థ ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఫీడ్ కానీ చెప్తున్నాం, మీరు కనుక ఇదే రకంగా ఉంటే కనుక మేము మళ్ళీ తర్వాత రాబోయే రోజుల్లో ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాం, రేపు మీ ప్లాంట్లు ముట్టడిస్తాం, మీ ప్లాంట్ల దగ్గరే పడుకుంటాం. మీరు ఎవరైతే ఇలా చేస్తారో ఆ సరుకు, ఆ కంపెనీల సరుకు కూడా మేము రానివ్వకుండా చేస్తాం. ఆ ఫీడ్ ప్లాంట్ల దగ్గర పడుకున్న అవసరం ఆ ఫీడ్ మేము బ్యాన్ చేసేస్తాం వాడకుండా. ఎందుకంటే మాకు మనుగడ లేదు, మాకు భవిష్యత్తు లేదు. కాబట్టి ఆక్వా రైతులు ఈ రకంగా ఇవాళ తీర్మానించుకున్నాం. దీనికి మీరు సహకరించి సుఖంతో వెంటనే దీనికి స్పందించి మీరు కూడా ఇండస్ట్రీలో ఒక భాగం కాబట్టి, రైతులు లేకపోతే మీరు లేరు కాబట్టి మీరు వెంటనే దీన్ని సానుకూలంగా స్పందించి వెంటనే దానికి ఏదైతే ఒక సుగమ మార్గం ఏర్పాటు చేయాలని చెప్పి వాటిని కూడా విన్నవించుకుంటూ